నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. మన నవగ్రహాలు చూసుకున్నట్టయితే శనిదేవుడి గురించి చాలా మంది భయపడతారు. ఎందుకు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అంటే నవగ్రహాలు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలను ముట్టుకుంటే ఏమవుతుందేమో, నవగ్రహాలను ముట్టుకుంటే మనకు పీడలు తగులుతాయేమో, నవగ్రహాలను శని భగవాన్ని చూస్తే మనకు ఎన్నో రకాల అరిష్టాలు కలుగుతాయేమో, శని భగవాన్ని ముట్టుకోవద్దు, శని భగవాను మనం దూరం నుంచే మొక్కుకోవాలి, ఇలా ఎన్నో రకాలైన అపనమ్మకాలు ప్రతి ఒక్కరికి ఉండడం సర్వసాధారణంగా ఉన్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ నవగ్రహాలు అనేసరికి అందులో ప్రత్యేకంగా శని భగవానుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ గ్రహాలు కూడా భగవంతుడితోనే సమానము. అవేవో రాక్షసులు లేదా ఏదైనా చెడుని కలిగిస్తారు, మనకెప్పుడూ కూడా చెడు సంకేతాలను ఇస్తుంటారు అనేటటువంటి అపనమ్మకం ఎవరు పెట్టుకోకూడదు. అందులో ప్రత్యేకంగా శని భగవాడు అనేటటువంటి వాడు ధర్మాచరణ చేసేటటువంటి వాడు, ధర్మ పరిపాలకుడు శని భగవానుడు అవుతాడు నవగ్రహాలలో. తప్ప ఆ కర్తవ్యాన్ని నెరవేర్చేటటువంటి విధానాలే ఉంటాయి తప్ప ఇక్కడ శని భగవానుడు మనకేదో పీడనిస్తాడు, మనకేదో కర్మను కలిగిస్తూ ఉంటాడు, మనకు ఎన్నో రకాల బాధలు కలిగిస్తుంటాడు అనేటటువంటి అపోహ, ఆ మైండ్ సెట్ తీసేయండి. ఎందుకంటే న్యాయకారకుడు ధర్మబద్ధుడు అయినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు నవగ్రహాలు అంటే అది కేవలం శని భగవానుడు మాత్రమే. ఎందుకంటే శని మన కర్మను పట్టి మనకు ఫలితాలను అందించేటటువంటి వాడు. మనం పుణ్యం చేశాడనుకోండి, మన జీవితంలో ఆ శని భగవాన్ ఏం చేస్తాడు, ఇతడు పుణ్యం చేశాడు కాబట్టి ఇతని అత్యుత్తమమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాలి, ఇతనికి జీవితంలో ఏ కష్టం లేకుండా చేయాలి అని మనకు ధర్మపాలన చేసేటటువంటి వాడిలో శని భగవానుడు ఒకటి. అదే మనం ఏదైనా కర్మను చేశాము, ఏదైనా పాపకర్మను చేశామనుకోండి, ఆ పాపకర్మకు తగినటువంటి శిక్షను వేసేటటువంటి వాడు ఈ యొక్క శని భగవానుడిని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే అతడు న్యాయ పరిపాలకుడు, ధర్మబద్ధుడు, మన కర్మను అనుసరించి మన కర్మ ఫలితాలను నిర్ణయించేటటువంటి వాడు అని అర్థం. అందుకే జాతకంలో కూడా శని భగవానుని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది. కర్మకారకుడు ఎవరు జాతకంలో అంటే శని భగవానుడే అవుతాడు. కాబట్టి ఆయన కర్మస్థానాధిపతి. కాబట్టి ఇక్కడ శరీరం చూసినా కానీ నవగ్రహాలను చూసినా కానీ భయపడాల్సిన పనే ఉండదు. ఎందుకంటే శని భగవానుడు ఎంత కీడు చేస్తాడో అదే రకమైనటువంటి మేలు కూడా చేసేటటువంటి వాడిలో శని భగవానుడు ప్రప్రబధంగా ఉండేటటువంటి వాడు. ఎందుకంటే మనకు శని దశ వచ్చినప్పుడు కానీ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అవి కావాలనో లేదా మనల్ని పట్టి పీడిస్తే అతనికి ఏదో ఆనందం కలుగుతుందో అని కాదు. మన యొక్క జాతకంలో ఆయా స్థానాలలో శని సంచరించినప్పుడు మన కర్మ ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా తప్పు చేశాము, ఎవరినైనా చంపేశాము, ఎవరినైనా ఇబ్బంది పెట్టాము, ఎవరినైనా పీడిస్తున్నాము అంటే మనకి ఏమవుతుంది, వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? నువ్వు ఇతరులని హాని చేస్తున్నావు, ఇతరులని ఇబ్బంది పెడుతున్నావు, ఇతరులను నువ్వు చంపావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాను అని చెప్పేసి మనకు ఒక న్యాయస్థానం ఎలాగైతే ఉంటుందో అలాగే శని భగవానుడు ఏం చేస్తాడు అని అంటే గనక మనం చేసినటువంటి తప్పులు మనం గుర్తించం కదా. ఎందుకు అంటే మన యొక్క కన్నులు మాయతో కప్పివేసి ఉంటాయి. మనం చేసింది మనకు కరెక్ట్ అనిపిస్తుండొచ్చు, కానీ అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కొన్నిసార్లు అవి చెడుకి దారి తీస్తూ ఉంటాయి, కర్మకు దారి తీస్తూ ఉంటాయి. అలాంటి కర్మ ఫలితాన్ని మనం అనుభవించాలి అంటే అది శని భగవానుడితోనే కారణమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా చేసిన వెంటనే మనకు పాపం అనేటటువంటిది, పాపం ఎలాగైతే ఉంటుందో ఆ పాపానికి వెంటనే ఫలితం అనేటటువంటిది ఉండదు. అది టైమ్ ఆఫ్ పీరియడ్ వచ్చినప్పుడు, దాని యొక్క పర్యవసానం వచ్చినప్పుడు తప్పకుండా మనము కర్మను అనుభవిస్తాము. దాని విధానమే జాతకంలో శని భగవానుడు ఇచ్చేటటువంటిది. అంతేగాని శని మన జీవితంలో కీడు చేయాలని అనుకోడు. అలాగే జాతకంలో మనకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అయింది అంటే మనము కోర్టు కేసులలో, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో చికాకులు, ఫైనాన్షియల్ ఇష్యూస్, భార్యాభర్తల మధ్య ఇష్యూస్, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో మనం మునిగిపోతూ ఉంటాము. అంటే కష్టాల ఊబిలో పడిపోతూ ఉంటాము. అవన్నీ కూడా శని భగవానుడు మనం చేసినటువంటి కర్మకు ప్రాయశ్చిత్తంగా మనకు కర్మ అనుభవించేలా చేస్తాం. ఒక్కసారి దాని దశ నుంచి బయట పట్టామా ఇక మనకు జీవితంలో అడ్డనేటటువంటిదే ఉండదు, మనకు జీవితంలో ఎదురనేటటువంటిదే ఉండదు. ఇక ఎప్పటికీ మనకు సుఖ సంతోషాలతో ఉంటాము
అని శాస్త్రవచనం అంట. అందుకే ప్రతి మనిషి జీవితంలో శని దశ అనుభవించకుండా ఎవరు చనిపోరట. తప్పకుండా శని భగవానుడి యొక్క పీరియడ్ వచ్చిన తర్వాత శని దశ వచ్చింది, మనిషి అనుభవించాడు అని అన్న తర్వాతనే మనిషి యొక్క తనువుని చాలిస్తాడు అని శాస్త్రవచనం. అందుకే శని యొక్క భగవానుడు జీవితంలో న్యాయకారకుడు, కర్మబద్ధుడై ఉంటాడు తప్ప అతడు ఏదో మనకు కీడు చేసేవాడు, అతన్ని చూస్తే మనం ఏదో భయపడాల్సినటువంటి పని అనేటటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు అనేటటువంటి వాడు జీవితంలో మనకు ఎప్పుడెప్పుడు కష్టాలను దూరం చేద్దామా అని మాత్రమే చూస్తాడు తప్ప మనకు కష్టాలు కావాలని కొని తెచ్చేలా మాత్రం చేసేటటువంటి వాడు కాదు. కాబట్టి ఎవరు కూడా శని భగవాన్ని చూసి భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే జీవితంలో అతడు చేసిన మేలు ఇంకెవరు కూడా చేయలేరు. ఎందుకంటే మనకు రియలైజ్ అయ్యేలా చేస్తాడు, మనకు ఒక గుణపాఠాలు నేర్చుకునేలా చేస్తాడు. జీవితంలో ఎవరు మంచి ఎవరు చెడు, మనకు మేలు చేసేవారు ఎవరు, కష్టపడే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా అర్థమయ్యేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు అవుతాడు. కాబట్టి శని మనకు ఒక గురువుతో సమానము. ఎందుకంటే జీవితంలో విద్య నేర్పినటువంటి వాడు, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు ఎలా గురువు అవుతాడో మనకు ఒక గుణపాఠాన్ని నేర్పేటటువంటి వాడు కూడా గురువే. కాబట్టి శని భగవానుడు కూడా మన గురువుతోనే సమానం. కాబట్టి శని భగవాను చూసి భయపడాల్సిన పని లేదు. శని మనకు మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు అని అర్థం చేసుకోవాలి.